బడ్జెట్ లో ప్రీమియం లగ్జరీ విల్లా అందిస్తోంది ఏపీఆర్ గ్రూప్ వారి గోల్డెన్ లీవ్ విల్లాస్. ఇప్పుడే కాల్ చేసి మీ విల్లా బుక్ చేసుకోండి. హాయ్, వెల్కమ్ టు మై షో. శివ తెలుగు సినిమా స్థితిని గతిని మార్చిన సినిమా. ఇప్పటికీ శివ సినిమా అంటే ప్రతి ఆడియన్కి కూడా గుండెల్లో ఒక వైబ్రేషన్ ఉంటుంది. అలాంటి సినిమాలో నాగార్జున ఫ్రెండ్స్ గ్యాంగ్లో చాలామంది పనిచేశారు. అండ్ వాళ్ళల్లో మనకి చిన్న శుభలేఖ సుధాకర్ గారు, అలాగే రామ్ జగన్ గారు, వీళ్ళు చాలా కీలకం. అయితే ఆ రామ్ జగన్ గారి పేరు జగన్. ఆ సినిమాలో రామ్ గోపాల్ వర్మ గారి వర్కింగ్ చూసి ఆయన తనకిచ్చిన ఆ క్యారెక్టరు, ఆ సినిమా వల్ల వచ్చిన ఫేమ్ని మర్చిపోకూడదని తన పేరు ముందు రామ్ని యాడ్ చేసుకున్నారు. అలాంటి రామ్ జగన్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి శివ సినిమా విశేషాలు, అలాగే ఆయన సినీ కెరీర్ విశేషాలు అన్నీ తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ సార్, చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. అంటే నేను చాలా చిన్నవాడిని. జెమినీ టీవీలో తులసి దళం అని ఒక సీరియల్ వచ్చేది. అది వీక్లీ వన్స్ అనుకుంటాను. కరెక్ట్. ఆ సీరియల్లో ప్రతి ఫ్రేమ్కి భయపడ్డ అతి చిన్న వయసులో ఉన్న పిల్లవాళ్ళు నేను కూడా ఒకరిని అనమాట. ఓకే, అది యనమూరి గారు డైరెక్టర్ అండి. అది తులసీదళం అని నవల్. అది దాంట్లో నేను కూడా, మీరు సీరియల్ చూశారు, నేను నవల్ చదివాను. అంటే నాకు నాలెడ్జ్ వచ్చినప్పుడు ఆంధ్రభూమిలో నవల్ చదవలేదు, ఆంధ్రభూమిలో వీక్లీ వచ్చేది. విపరీతమైన ఇంట్రెస్ట్గా చదివేవాడిని. అసలు నాకు సినిమా ఇండస్ట్రీకి వద్దామని ఐడియా లేదు. అది చదవటం, విపరీతమైన ఇంట్రెస్ట్ పెరగటం, శ్రీనివాస్ పిళ్ళే ఏం క్యారెక్టర్ అనుకోవటం, నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఆ క్యారెక్టర్ నాకు రావటం, అదేదో అంటారు కదా. అవును, అంతే. అండ్ శివ విషయానికి వస్తే సార్, 36 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు రిలీజ్ అయింది. అంటే ఈ జనరేషన్ కిడ్స్కి కూడా అంత నచ్చే సినిమా అనమాట అది. ఇక మీకైనా మాకైనా చెప్పాల్సిన పని లేదనమాట. సో అంత ఇంపాక్ట్ ఇచ్చిన మూవీ. చూసారా మీరు రిలీజ్? చూశానండి, యూఎస్లో చూశాను. యాక్చువల్గా నేను మా బాబు మ్యారేజ్ కోసం వెళ్ళాను. మ్యారేజ్ అయిన తర్వాత నాకు మా అల్లుడు సర్ప్రైజ్ ఇచ్చారు. టికెట్స్ తెప్పి, మామయ్య మీకు సర్ప్రైజ్ అంటే ఏంటంటే, శివ టికెట్స్ సాయంత్రం ఈవినింగ్ వెళ్తున్నాం, నైట్కి వెళ్తున్నాం అన్నారు. ఐ ఫెల్ట్, నాకు చాలా థ్రిల్ అయ్యాను. అంతే కదా. శివ టైంకి నాకు మ్యారేజ్ అవ్వలేదు సార్. ఇప్పుడు రిలీజ్ టైంకి ఒకవైపు నా కొడుకు, ఇంకోవైపు నా అల్లుడు, ఇద్దరి మధ్యలో కూర్చుని సినిమా చూశాను. ఐ థ్రిల్డ్ లైక్ ఎనీథింగ్. సార్, శివ సినిమా ఎలా ప్రారంభమైంది అనే దానికంటే ముందు, రైట్, మీ కెరీర్ అంతకు ముందు 1985లో మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. రైట్. అండ్ వంశీ గారు ఆయన డైరెక్షన్ అన్న, ఆయన ఇచ్చే క్యారెక్టర్స్ అన్న మీకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఇండస్ట్రీలో రామ్ జగన్ క్యారెక్టర్లు ఇవ్వమని అడిగిన ఒకే ఒక్క డైరెక్టర్ వంశీ గారు మాత్రమే. మీరు బాగానే చెప్తున్నారు, మీరు ఎట్లా ఇన్ఫర్మేషన్ బాగానే గ్యాదర్ చేశారు. కరెక్టేనా? ట్రూ. సో మనం బాగా ఎక్కువ తిరగటం అంటే పెద్ద వంశీ గారి దగ్గరికి బాగా వెళ్ళేవాడిని. బాగా ఆయన కూడా అలాగే నన్ను ఎంకరేజ్ చేసేవారు, ఇప్పుడు డిసప్పాయింట్ చేయకుండా. అట్లాగే ఆయనతో ఉషా కిరణ్ మూవీస్ ఒకటి సినిమా చేశాను సార్. అండ్ మహర్షి సినిమా, మంచి క్యారెక్టర్ మహర్షి. అంటే నేను వంశీ గారి ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చానంటే, మహర్షి కూడా చాలా గొప్ప సినిమా. అవును, కరెక్ట్. అయితే ఆ రోజుల్లో ఉన్న పరిస్థితుల వల్ల అనుకున్నంత ఆడకపోయి ఉండొచ్చు. ఎగ్జాక్ట్లీ. అయితే మహర్షి సినిమా రామ్ జగన్కి ఏదైతే ఇవ్వలేదో, శివ సినిమా ఏదైతే ఇచ్చిందో ఏంటది? గ్రేటెస్ట్ రికగ్నేషన్ అండి ఇండస్ట్రీలో. రామ్ జగన్ అనే ఆర్టిస్ట్ ఒకటి ఉన్నాడు అని ఒక పెద్ద రికగ్నేషన్ ఇచ్చింది. ఒక నా జీవితాంతం లైఫ్ లాంగ్ నేను ఒక గొప్ప సినిమాలో చేశాను అని చెప్పుకునేంత ఒడిసే ఒక గొప్ప సినిమా. లైక్ మహర్షి అని అనుకోండి, చాలామంది చూడకపోవచ్చు, బట్ శివ గురించి అలా ఎవరు అనరు, అందరూ చూసింటారు. ఈ జనరేషన్ ఇప్పుడు రిలీజ్ అయిందంటే ఈ జనరేషన్ కూడా చూసినట్టే లెక్క కదా. అంతే కదా. సో చాలా గొప్ప, నాకు బోలంత బూస్టప్ అండి, నా కెరీర్కి బోలంత బూస్టప్, బోలంత రికగ్నేషను. పెద్ద వాళ్ళందరూ, నేను చిరంజీవి గారు కూడా ఒకసారి ఒక ఫంక్షన్లో, హరిప్రసాద్ గారు మ్యారేజ్లో అనుకుంటాను చెన్నైలో, మ్యారేజ్కి హరిప్రసాద్ గారు మాకు అప్పుడు క్లోజ్. సరే, ఆయనకి మ్యారేజ్కి వెళ్తే చిరంజీవి గారికి అప్పుడే చాలా పెద్ద స్టార్. అవును, అప్పటికి మెగాస్టార్. చాలా ఎక్కడుంటే అక్కడ ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అందరూ ఉండేవారు. ఆ మ్యారేజ్లో కూడా అలాగే ఉంటే, సరే మేము జనం ఉన్నారని దూరంగా నుంచుని ఉంటే ఎలా అన్నారు, అవండి అన్నారు. నేను ఫస్ట్ టైం చూడటం చిరంజీవి గారిని డైరెక్ట్గా. సరే, నేను ఇట్లా వెనక చూస్తుంటే అవి వచ్చి లేదు మిమ్మల్ని అన్నారు. వెళ్ళా, నేను మీ శివ చూశాను, చాలా బాగా చేశారు, చాలా మంచి సినిమా, చాలా బాగుంది, ఎక్సలెంట్ మూవీ, బాగా చేశారు, థ్యాంక్ యూ సార్ అన్న.
అట్లాగా ఆయన్ని కూడా లైక్ ఒక ఆయన దగ్గర నుంచి కూడా ఒక రికగ్నిషన్ వచ్చింది. నేను మర్చిపోలేను అవన్నీ. సో మహర్షికి శివకి ఉన్న తేడా నిజంగా చెప్పాలంటే నాకు మహర్షి చేసిన దానివల్లే ఇది వచ్చింది అనుకుంటా ఉంటాను. ఎందుకంటేనండి రాము గారు వంశీ గారి సినిమాలు అంటే బాగా ఇష్టం అంట. ఓకే. మహర్షి కూడా చూశారంట. మీరు బాగా చేశారన్నారు దాంట్లో రాము గారు. మీరు ఫస్ట్ నాకు శివనాగేశ్వర గారు పరిచయం చేశారు ఆయన్ని. ఓకే. హరియాన్మోల్ గారు ఆఫీస్కి వెళ్తే అక్కడికి వచ్చారు. ఏ పని మీద వచ్చారు తెలియదు. ఆయన కెమెరామెన్. అప్పుడు ఒక ఫస్ట్ డైరెక్ట్ చేయబోతున్నారు హరియాన్మోల్ గారు. అంటే ఇక్కడ సారీ టు ఇంటరప్ట్ యూ, ప్లీజ్. ఎందుకు వచ్చారంటే యాక్చువల్గా ఫస్ట్ గోపాల్ రెడ్డి గారిని పెట్టుకోవాలన్న ఆలోచన ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారిది మాత్రమేనంట. ఓకే. శివనాగేశ్వరరావు గారు వద్దంటున్నారంట గోపాల్ రెడ్డి గారు. నాకు చెప్పారు హరిహర్మోల్ గారిని పెట్టుకుందాము, గోపాల్ రెడ్డి గారు చాలా బిజీగా ఉంటారు, ఓకే, కొబ్బరికాయ కొట్టడానికి వస్తే గుమ్మడికాయ కొట్టడానికి రారు, మధ్యలో ఇటు వెళ్ళిపోతారు, ఆయన చాలా బిజీ, చాలా సినిమాలు ఆయన చేతిలో ఉన్నాయి. పెద్ద సినిమాలు. సో అందుకని ఆ రోజు వాళ్ళు హరిహర్మోల్ గారిని కలవడానికి వస్తే ఎగ్జాక్ట్లీ మీరు అక్కడ ఉన్నారు. అక్కడ నేను ఉన్నాను. అక్కడే నేను హరియాన్మోల్ గారి దగ్గర ఉన్నట్టు ఆయన ఈజ్ వెరీ ఎఫెక్షనేట్ అండి. మమ్మల్ని చాలా ఒక ఫ్రెండ్ లాగా, ఎంతో పెద్ద కెమెరామెన్ లాగా ఉండేవారు కదా ఆయన. అందరితో చాలా క్లోజ్గా ఉండేవారు. ఆయన పోలీస్ రిపోర్ట్ అని సినిమా స్టార్ట్ చేయబోతున్నారు. సరే నేను ఆయన కలవటానికి ఆఫీస్కి వస్తే అక్కడ నేను కలిసేసి కిందకి దిగిపోతున్నాను. వీళ్ళు పైకి వస్తారు మెట్ల మీదకి. స్టీప్గా ఉంటుంది మెట్లు. ఓకే. వాళ్ళు పైకి వస్తున్నారు కదా, నేను కొంచెం పక్కకు వచ్చాను. వాళ్ళు పైకి వచ్చిన తర్వాత నాగేశ్వరరావు గారు ఏం జరిగిన అంటే, ఏం లేదని హరిగారిని కలవటానికి వచ్చాను, హరియాన్మోల్ గారు కలవటం. ఈయన రామ్ గోపాల్ వర్మ అన్నపూర్ణ సినిమా డైరెక్ట్ చేయబోతున్నాను, అన్నపూర్ణ స్టూడియోస్. సార్ గుడ్ మార్నింగ్ సార్ అన్న, నమస్కారం అన్న. అయిపోయిన తర్వాత మీరు మహర్షిలో చేశారు కదా అన్నారు. అవునండి అన్న. మంచి క్యారెక్టర్ బాగా చేశారు అన్నారు. థ్యాంక్స్ అండి. మీరు చూసారా ఫస్ట్ అదే అడిగాను నేను. లేదండి నేను వంశీ గారి సినిమాలకు మంచి ఫ్యాన్, నేను అంటే నాకు ఇష్టం అన్నారు. థ్యాంక్స్ అండి అన్నాను. సరే శివనాగేశ్వర గారు నెక్స్ట్ డే ఆఫీస్కి రమ్మన్నారు. సరే ఆఫీస్కి వెళ్ళటం, అక్కడ ఈయన ఆడిషన్ చేయటం రాము గారు. సో అలా కారణం రాము ఆఫీస్కి వెళ్ళటం, లేదా మహర్షి సినిమా చూడటం, నాగేశ్వరరావు గారి వల్ల నాకు ఆ సినిమా వచ్చిందని ఎప్పుడు నేను మర్చిపోను, శివనాగేశ్వర గారి వల్ల. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ సార్. ప్లీజ్. రీసెంట్గా నేను శివనాగేశ్వరరావు గారిని ఇంటర్వ్యూ చేశాను. ఓకే. ఆయన అడిగినప్పుడు ఆయన ఒప్పుకున్నాడు కూడా ఆ క్వశ్చన్కి. ఆర్జీవీకి తెలియకుండా ఆయన శివ టీంలో అందరూ తన మనుషులను నింపేశాడు. యాక్చువల్గా చిన్నాకే చెప్తాను, చిన్న వద్దన్నారంట. అవును నాగేశ్వరరావు గారు అది చెప్తాను. చిన్నాకే చెప్పారు, ఫస్ట్ షూటింగ్లోనే చెప్పారు. అవును. ఏమయ్య నిన్ను వద్దని చెప్పానా, శివ షూటింగ్లోనే జరుగుతాను, నిన్ను వద్దనన్నాయా, కానీ రాముకు నచ్చావు నువ్వు, అందుకని పెట్టుకున్నారు ఇదని. ఆయన ఫ్రాంక్ మనసులో ఉంచుకోరు ఆయన. అవును, ఈజ్ వెరీ ఫ్రాంక్. అంటే చిన్న గారి విషయం పక్కన పెడితే చక్రి, అవును కరెక్ట్, అది వరకు శివనాగేశ్వరరావు గారిని వచ్చి కలిసి వెళ్ళారు. కరెక్ట్. అలాగే గణేష్ క్యారెక్టర్ చేశారు ఒక అతను, కన్నడ రాజా గణేష్. ఆయన శివనాగేశ్వరరావు గారి రూమ్మేట్. ఓకే. తర్వాత తెలియదు నాకు. తర్వాత వచ్చేసి ఉత్తేజ్ గారు అప్పటికే శివనాగేశ్వరరావుతో కలిసి పనిచేశారు ఆయన. సో వీళ్ళందరినీ ఆర్జీవీకి చెప్పకుండా ఆర్జీవీ చేతే ఓకే చేయించుకొని ఆయన శివ టీంలో కలిపేశారు. మిమ్మల్ని కూడా అలా కలిపారా లేకుంటే? లేదండి, సడన్ గా జరిగింది. అట్లాగేం కాదండి, సడన్ గా అది అసలు నిజంగా చెప్పాలంటే ఇప్పుడు అన్ని తలుచుకుంటే మిరాకిల్ అదే. నేను కనుక ఒక 5 minutes లేట్ అయ్యి ముందే వెళ్ళిపోయి ఉన్నా, లేదు వాళ్ళు 5 minutes లేట్గా వచ్చున్నా, నేను శివలో ఉండేవాడిని కాదు. అంతే. ట్రూ. నేను హరిగారిని అసలు టోటల్గా హరిగారిని కలవడానికి రాకపోయి ఉంటే ఆ రోజు లేదు, నేను ఆ సినిమాలో ఉండేవాడిని కాదు డెఫినెట్గా. అంతే. ఎందుకంటే మీరు ఎలాగో వెళ్ళి అవకాశాలు అడగదు. తక్కువ అంటే అడుగుతాను, అంటే ఎవరి దగ్గర నుంచి కాల్ వస్తే నేను వెళ్తానండి, పరిగెత్తుకెళ్తా. ఎవరి దగ్గర నుంచి అని వచ్చింది అనుకోండి, వెంటనే వెళ్తాను, ఇమీడియట్గా వెళ్తా. ఎవరు కొత్త డైరెక్టర్, చిన్న డైరెక్టర్, ఐ నెవర్ సీ దాట్. మీకై మీరు వెళ్ళి కలవరు కదా ఎవరిని? ఏదో మీకు నచ్చిన వాళ్ళు, మీకు తెలిసిన వాళ్ళు. నచ్చటం కాదండి, నాకు నచ్చటం కాదు. అది ఎట్లా ఉంటుందంటే కొంచెం అలవాటు లేకేమో అడగటం, లైక్ ఏమనుకుంటారు, అవును, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. అంటే ఇవ్వకపోయినా పర్వాలేదు, ప్రాపర్గా రిసీవ్ చేసుకుంటారు లేదన్నా సంథింగ్ ఏదో అట్లా ఏదో ఉండేది. ఈయన చాలా ఫెంటాస్టిక్గా రిసీవ్ చేసుకున్నారు పెద్ద వంశీ గారు, పిన్సిట్ రవిరాజ గారు కూడా. నేను నా దగ్గర వర్క్ చేయలేదు కానీ హ్యాట్స్ ఆఫ్ ఆయనకి, హ్యాట్స్ ఆఫ్ అంతే, ఎక్సలెంట్.
అసలు ఎంత ప్రేమగా ఇంట్లోకి పిలిచి కూర్చోబెట్టి కాఫీ ఇచ్చి సిగరెట్ దాగి చేయనట్టు లేచారు, అలవాటు లేదు. అంత గొప్పగా నేను మర్చిపోలేను ఆయన్ని. వర్క్ చేయలేదు. అలా ఉంటే నేను 10 సార్లు 4 సార్లు ఎప్పుడైనా వెళ్ళగలుగుతాను నేను. అంతే కదా, ఎవరైనా అంతే, ఎవరైనా మన సైకాలజీ కరెక్ట్. అంతే తప్పించి వెళ్ళకూడదు అనే రూల్ ఏం పెట్టుకోలే. ఒక అలా అదేదో ఒక ఆర్జీవి గారు కలిశారు, రేపు రమ్మన్నారు, రైట్, ఆఫీస్కి వెళ్ళారు. అవును. తేజ గారు మీ మీద ఏదో పని చేశారంట. పంచే వేయలేదండి, పంచే వేయలే. అంటే ఆడిషన్ చేశాను, విపరీతంగా నచ్చింది. అంటే నాకు ఇప్పటికీ గుర్తు రాము గారి ఫేస్లో అంత వాట్ యు సే ఒక, అంటే నేను చేసింది ఎలా చేస్తానో కూడా నాకే తెలియదు. అంతకుముందు ఎప్పుడు చేయలేదు నేను. అది ఒక బిట్ ఏదైతే పెర్ఫామ్ ఏదైతే చేశానో అది అంతకుముందు నేను ఎక్కడ చేయలే. అవును. సో నాగేశ్వరరావు గారు ఈయన నాగేశ్వరరావు గారు చాలా బాగుంది కదా, వండర్ఫుల్ అన్నారు, అయిపోయింది. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మన్నారు. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఓకే. అప్పటి వరకు ఉన్నది ఏంటంటే ఎస్ ఓకే, నేను ఓకే అనుకుంటున్నాను, నేను సెలెక్ట్ అయ్యాను అనుకున్నా. నెక్స్ట్ డే మార్నింగ్ రమ్మంటే నేను ఈవినింగ్ వెళ్ళాను. నాకు పని వల్ల సంథింగ్ నాకు గుర్తులేదు, కానీ ఈవినింగ్ వెళ్ళా. జగన్ పొద్దున్న రమ్మంటే ఇప్పుడు వచ్చేవేంటి, రాము గారు ఇప్పుడే వెళ్ళాడు అని. సారీ సార్ అని చెప్పా పని గురించి. సరే రా అని మళ్ళీ సేమ్ అంతకు ముందు రోజు ఆడిషన్ చేసిన రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి తేజ మన లెటర్ హెడ్ ఇది ఉంటుంది కదా, లెటర్ హెడ్ మీద అన్నపూర్ణ స్టూడియోస్ లెటర్ హెడ్ మీద డేట్లు రాసి డేట్లు రాసిస్తే చాలా డేట్లు ఉన్నాయి. డేట్లు ఉంటే ఇది దాదాపు 6 months, ఎవ్రీ 15 days, every మంత్కి 15 days అట్లా, లైక్ జనవరి నుంచి ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే అట్లా చెన్నై నుంచి హైదరాబాదు వర్క్ చేసి రావాలి. నేను అడిగి చూసి చాలా డేట్లు ఉన్నాయి, మంచి క్యారెక్టరేనా అని అడిగా తేజ గారిని. ఇద్దరు ఉన్నారు, శివనాగేశ్వరరావు గారు, తేజ గారు ఇద్దరు ఉన్నారు పక్కనే. ఆయన రాసిచ్చాడు చేతులతో, తేజ గారి చేతులతో మొత్తం షెడ్యూల్ ఉంటుంది కదా, అది చూసి మొత్తం ఇట్లా నా డేట్లు రాసేసి ఇచ్చిన తర్వాత మంచి క్యారెక్టర్ అని. ఆ మంచి క్యారెక్టర్ కాకపోతే చెన్నై నుంచి మిమ్మల్ని హైదరాబాద్ నుంచి తీసుకెళ్తాం అన్నాడు ఆయన. ఇదే వాయిస్లో. సరే అంటే నాగేశ్వరరావు గారు, నేను సైలెంట్ నేను అన్నాను, లేదు మంచి క్యారెక్టర్ జగన్, నాగార్జున గారు ఫ్రెండ్, నాగార్జున ఫ్రెండ్ చెప్పేశారు అప్పుడే. నాగార్జున ఫ్రెండ్, ఇంపార్టెంట్ క్యారెక్టర్ అన్నా. థ్యాంక్స్ అండి అన్న. యాక్చువల్గా అలా పంచులేసే శివనాగేశ్వరరావు గారు కదా. అంటే అది పంచ్ అని కూడా నేను అనుకోను. అది ఇట్స్ ఎ ట్రూ కదా, నిజమే కదండి. అది నిజంగా కూడా ఇంపార్టెంట్ కాకపోతే మిమ్మల్ని చెన్నై నుంచి హైదరాబాదు 6 నెలలు అంటే తీసుకెళ్ళటం పంపించడం అకామిడేషన్ ఇవ్వటం అది జరగదు కదా. అవును, అదే ఆయన ఉద్దేశం. పంచో లేకపోతే జోక్ అని కూడా నేను అనలేదు, అది నిజం ఉంది కదా. సో దానికి సంతోషపడ్డాను నేను. ఓకే. బట్ కాకపోతే ఏంటంటే గట్టిగా అనటం వల్ల ఏంటి ఇలా మాట్లాడతారు అనుకున్నాను, కానీ ఈజ్ వెరీ ఫ్రాంక్. ఆయన అంతే, ఈజ్ బోల్డ్. తర్వాత ఎప్పుడైనా చెప్పారా తేజ గారు? చెప్పాను. నేను 3-4 years బ్యాక్ అనుకుంటే ఎక్కడ బయట ఎక్కడ కనపడితే తేజ మీరు రాసిచ్చిన డేట్లు నా దగ్గర ఇంకా ఉన్నాయన్నాను. నిజమా? ఉన్నాయి నా దగ్గర, పేపర్ ఉంది. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.